స్వమున్నతి కోసం, సర్వుల ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తూ ఈ సంస్థ ప్రారంభించానండి. మా పల్లె తల్లి ఉత్పత్తులు అనే సంస్థ. ఇందులో మన మాధవరాయుడుపాలెం గ్రామంలో ఉన్న సభ్యుల్ని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. మీరు ప్రతినిత్యం హెల్తీగా తినాలనుకుంటే డ్రై ఫ్రూట్ లడ్డు, కాజు చిక్కీ, పల్లి చిక్కీ, మీకు ఏం కావాలంటే అది నువ్వులు ఉండలు కానీ, నువ్వు పప్పుతో చేసిన ఉండలు కానీ మేము సరఫరా చేయగలుగుతామండి. సరఫరా చేస్తామండి. మీకు ఏది కావాలంటే సలివిడి కూడా ఇది ఏది కావాల్సింటే చేసుకోవచ్చు. మీరు సలివిడి చేసి ఇస్తాం. అరసలు కావాల్సింటే అరసలు, పోకుండా కావాల్సింటే పోకుండా, పొంగడాలు కావాల్సింటే పొంగడాలు వేసుకోవచ్చు. అదేవిధంగా మేము కూడా తయారు చేసి ఇస్తాం. కావాలంటే మీకు ఇది కావాలంటే ఇది, అది కావాలంటే అది. మమ్మల్ని నమ్మి ఇంత పెద్ద ఆర్డర్ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. మీ ఇంటి అవసరాలకు కానీ, శుభకార్యాలకు కానీ మేము ఏం కావాలంటే తయారు చేసి ఇవ్వగలం మా టీం అంతా కలిసి. అందరికీ నమస్కారం అండి. పల్లెతల్లి ఉత్పత్తులు అనే మన ఈ ఛానల్కు స్వాగతం అండి. పల్లెతల్లి ఉత్పత్తులు అనే మా సంస్థలో మేము తయారు చేసే ప్రొడక్ట్స్ కొన్ని మీకు చూపిస్తున్నామండి. ఇప్పుడు కెమికల్ కలవని బెల్లం, కెమికల్ కలవని బెల్లంతో తయారు చేసిన సున్నుండలు, నువ్వులుండలు, చిక్కీలు, నువ్వులు, నువ్వుపప్పు, మేము దగ్గరుండి తాజాగా ఆడించిన బియ్యంలో వచ్చే తవుడు, చాయ్ మినపప్పు, మేమే దగ్గర ఉండి ఆడించిన కారంతో స్వయంగా ఆడించిన గానుగ నూనెలతో ఈ పచ్చళ్ళను కూడా మేము తయారు చేస్తున్నామండి. మీకు కావాలనుకుంటే ఆయిల్స్ని కూడా మేమే దగ్గరుండి ఆడించి సరఫరా చేస్తున్నామండి. పసుపు అయితే మా పొలాల్లో పండించిన పసుపు అండి. ఇది ఆర్గానిక్ అండి. నెయ్యి కూడా అవైలబుల్గా ఉంటుందండి. మీకు పల్లెటూరులో ఇళ్లల్లో పాడి చేసుకునే వారి దగ్గర వెన్న తెచ్చి నెయ్యి కాస్తున్నామండి. ఇవి ఆయిల్స్ అండి. కొబ్బరి నూనె వంటకు కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు ప్రతినిత్యం మొలకలు తయారు చేసుకోవడానికి అశ్రద్ధ చేసేవారి కోసం మొలకల్ని మేమే రెడీ చేసి వాటిని ఎండబెట్టి సరఫరా చేస్తున్నామండి. మీరు ఉప్మాగా, దోశగా, ఇడ్లీగా లేదా జావగా, అంబలిగా ఉపయోగించుకోవచ్చు. ఆ వివరాలన్నీ మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము, చూడండి. మా వ్యాపార ప్రయత్నానికి చేయూతను అందించిన ఆశ్లేష మేడంకి హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ నమస్కారం. స్వమున్నతి కోసం, సర్వుల ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తూ ఈ సంస్థ ప్రారంభించానండి. మా పల్లె తల్లి ఉత్పత్తులు అనే సంస్థ. ఇందులో మన మాధవరాయుడుపాలెం గ్రామంలో ఉన్న సభ్యుల్ని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. చెప్పండి అందరూ. ప్రతినిత్యం ఇంటి బాధ్యతలను పూర్తి చేసుకుని నా ఖాళీ సమయాన్ని తోటివారితో గడుపుతూ కాలక్షేపం చేస్తున్నానండి. యోగాకి వచ్చే వాళ్ళు ఇద్దరు నుంచోండి ఇందులో, ఒకసారి నుంచోండి. వాళ్ళు యోగా బ్యాచ్ అండి. టైలరింగ్కి వచ్చే వాళ్ళు నుంచోండి ఇందులో ఒకసారి. వీళ్ళు టైలరింగ్ బ్యాచ్ అండి. మిగిలిన వాళ్ళందరూ మా పల్లె తల్లి ఉత్పత్తుల బ్యాచ్. మనం కృషి చేస్తే సమయమే ధనం కింద మారుతుందండి. సమయమే దైవం మనకి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటారు. ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందుతామండి మనం. ఫ్రూట్ లడ్డు అండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇది కాదు, ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మేము తయారు చేస్తామండి. పెద్దవాళ్ళకైనా సులభంగా జీర్ణమయ్యేలాగా పౌడర్గా చేసి దీన్ని లడ్డుగా చేస్తున్నాము. ఇది నువ్వుల లడ్డు అండి. తొక్క నువ్వులే శుభ్రంగా కడిగి దాంతో తయారు చేస్తాము. ఇందులో మేము నాణ్యమైన బెల్లాన్ని మాత్రమే వేసి తయారు చేస్తామండి. ఇది సున్నుండలు అండి. అంటే సున్నుండలు నల్లగా ఉన్నాయంటే కంగారు పడకండి, తొక్కతో చేసాము. ఈ నాణ్యమైన బెల్లంతో, అంటే పంచదార కెమికల్ కలవని బెల్లంతో మేము దీన్ని తయారు చేసాము. ఇవ్వండి నువ్వులు, అంటే శుభ్రంగా కడిగిస్తాము. నువ్వుపప్పు కొన్నది తెల్లగా ఉంటుంది, ఇది ఎలా ఉందని మీరు అనుకోవచ్చు. తెల్ల నువ్వుపప్పు అంత తెల్లగా ఎందుకు వస్తుందంటే ఈ నువ్వుల్ని బ్లీచ్ చేసి నైట్ నానబెట్టి తయారు చేస్తారటండి. తయారు చేసేవాళ్ళు వాళ్ళే చెప్పారు మాకు, మీకు ఇంత తెల్లగా వస్తుంది ఏంటంటే బ్లీచింగ్ వేసి నానబెట్టేస్తామండి అని. ఇది బ్లీచ్ చేయకుండా నైట్ నానబెట్టి ఉదయం కడిగి కుమ్మి తయారు చేస్తారండి. శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది. ఈ పల్లె తల్లి ఉత్పత్తుల్లో టీం అందరూ కూడా మాకు హెల్ప్ చేస్తారండి తయారు చేయడానికి. ఒక క్వింటాల్కి ఇది కడగడానికి 1000 రూపాయలు ఖర్చు అయితే ఇది ఇలా తయారు చేయడానికి 3000 ఖర్చు అవుతుందండి. ఇది మినపప్పు, సాయి మినపప్పు అంటారు మీరు. ఈ మినపప్పు మనం తయారు చేసి అందిద్దామండి జనాలకి. ఎందుకో తెలుసా, సాయి మినపప్పు, సాయి గుళ్ళు అంటారు కదా, అయ్యేటండి యాసిడ్ వేసి నానబెడతారు. ఆ యాసిడ్ పప్పు పీల్చేసుకుని తిన్న వాళ్ళకి ఎసిడిటీ వస్తుంది. ఎందుకంటే గ్యాస్ ట్రబుల్, గ్యాస్ ఎక్కువైపోతుంది అంటారు కదా ఆ పప్పు వల్ల. ఇదైతే మనం మినువులు తెచ్చి మనం దీనికి కొంచెం పెరుగు, నూనె రాసి మంచులోని ఎండలోని 2 రోజులు ఉంచుతాం. అంటే 48 గంటలు ఉంచి మిల్లాడించి మళ్ళీ దంచి తీస్తాం దీన్ని. ఇది మన పల్లెటూరులో వాళ్ళు మాత్రమే చేయగలరు. ఏ మిల్లులు కూడా చేయమండి దీన్ని దంచి చేయలేరు.
ఇది చేయగలిగే శక్తి చాలా మందికి ఉంది. ఇక్కడ కనిపించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. మన టీంలో ఇది చాయ్ మినపప్పు అంటారు, చాయ్ పెసరపప్పు కూడా. ఇవన్నీ కూడా మిషన్ పద్ధతుల్లో కాకుండా బై హ్యాండ్ మనం చేసామనుకోండి, అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాం, మనం శ్రీ మహాలక్ష్మిని తెచ్చుకోగలుగుతాం మన సమయాన్ని. మనం మీకు అందరికీ ఒకటే చెప్పేదండి, మనం సమయాన్ని ధనంగా మార్చుకునే అవకాశం మన ఈ సంస్థ ద్వారా వచ్చింది. కాబట్టి మనం ఒక గ్రూప్గా ఏర్పడి ఈ నెంబర్లు మనం అన్ని కలిపి ఒక సంఘంగా ఏర్పడి ఏ పని ఎవరికైనా నాకు ఆర్డర్ వచ్చిందనుకోండి, నేను పెడతాను గ్రూప్లో, మీరు ఎవరు ఏది చేయగలిగో రండి, చేతులు రండి, 300 వస్తాయి రోజుకి. అంటే నెలకంటే అయింది 9,000 అయింది. ఖాళీగా ఉండి నాకేం పని లేదనుకున్నాక వాళ్ళకి అది నయమే కదా. గంటే చేయగలరు అనుకోండి, ఒక 2,000 వస్తాయి. అలా డబ్బులు వస్తే వాటిని అందులో రూపాయలో పావలా దాచుకోవాలి. ఇది మన సంస్థ నియమం. ఆ దాచుకోవడం తెలియక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కూడా. అందుకని మన సంస్థలో 10,000 సంపాదించారనుకోండి, 2,500 మీ కాదు అసలు, మీకు ఇవ్వను నేను, మీ పేరు పోస్ట్ ఆఫీస్లో వేస్తాం. అది రిటైర్ అయిపోయాక మనకు ఒక మూలధనం కింద ఉపయోగపడుతుంది. దాన్ని విభజించేసి సంపాదించిన దాన్ని పిల్లల పేరును కొంత, మనకు రిటైర్ అయిపోయి వచ్చేలా కొంత, అవసరాలు కొంత, అలా 3 భాగాలు చేసి ఫస్ట్ నుంచి ప్రతి అడుగు జాగ్రత్తగా వేద్దాం. సరేనా? పల్లెతల్లి ఉత్పత్తులు అనే మా సంస్థలో 108 మంది సభ్యులు ఉన్నారండి. ప్రస్తుతానికి మేమంతా ఒక సంఘంలా ఏర్పడి ఈ సంస్థను ముందుకు నడిపిస్తున్నాం. అనుభవజ్ఞులైన పెద్దవారి సలహాలతో ముందుకు నడిపిస్తున్నామండి ఈ సంస్థని. సలహాలు సూచనలు తీసుకునే మేము ప్రతి అడుగు వేస్తున్నాం. ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఉండడానికే మూల కారణం అత్తగారులు. తోడుకోడల్లో సహాయకులు, స్నేహితులు, మన అందరిది కలిపి ఒకే కుటుంబం, వసుదైక కుటుంబం. గోమాతని, ప్రకృతి మాతని ఆధారంగా చేసుకుని సహజ సిద్ధమైన ఆహార ఉత్పత్తులను మీకు సరఫరా చేస్తామండి. మీ ఇంటి అవసరాల కోసం కావాలనుకున్న వారు మా నెంబర్కు వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోండి. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు మీకు ధన్యవాదములు. ఉంటానండి. తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి. మా ఉత్పత్తులను మీకు తెలియజేస్తూ ఉంటాము. ప్రతిరోజు కొంత సమయాన్ని మనం మొక్కలతో గడపడం అలవాటు చేసుకుంటే మనల్ని మనం ఆరోగ్యంగా పోషించుకోవచ్చు, పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చండి.